కుమార్తె చనిపోయిందని చెప్పా అయినా జాలి చూపలేదు. లంచాల కోసం కాల్చుకు తిన్నారు. ఇది ఓ మాజీ సీఎఫ్ఓ వేదన. డబ్బివ్వాలని పిండేశారంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుని చెబుతుంటే గుండెల్ని పిండేస్తుంది. సందర్భం కాకపోయినా అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు సినిమాలో అవినీతి సీన్లు గుర్తొస్తున్నాయి. బెంగళూరు సాక్షిగా సాగిన లంచగొండల దుర్మార్గపు నీచపు యథార్థ గాథ ఇది. బెంగళూరుకు చెందిన ఇతడి పేరు శివకుమార్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఆయన కుమార్తె అక్షయ కంప్యూటర్ సైన్స్లో బీటెక్, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. గోల్డ్మెన్ సాక్స్లో 8 ఏళ్లు పనిచేసింది. ఇతర సంస్థల్లో 3 ఏళ్లు వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోంలో విధులు నిర్వహిస్తున్న అక్షయ సెప్టెంబర్ 18న మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలిచ్చారు శివకుమార్. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎలా లంచాలు అడిగారో, అందుకు తాను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో లింక్డ్ఇన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. కుమార్తె భౌతిక కాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆసుపత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ 3,000 రూపాయలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించకుండా లంచమడిగారు. 5 రోజులు అడిగినా ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వలేదు. స్టేషన్లోనే బహిరంగంగా అతన్ని లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా అక్కడే ఇచ్చాలని పోస్టులో పేర్కొన్నారు శివకుమార్. పుట్టెడు దుఃఖంతో ఉంటే ఈ సమాజం సానుభూతి లేకుండా లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. తన దగ్గర డబ్బుంది కాబట్టి చెల్లించాను, మరి పేదల పరిస్థితి ఏంటి అని అతను ప్రశ్నించారు. ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డారు శివకుమార్. డెత్ సర్టిఫికెట్ కోసం 5 రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగారు. చివరికి ఓ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి తన దగ్గర నుంచి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణమూర్తి, అజీం ప్రేమ్జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని సేవ్ చేయగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ అని ముగించారు పోస్ట్. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీసులు చర్యలకు దిగారు. బెల్లందూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పిఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. అసలే బాధలో ఉన్న ఆ తండ్రిని ఓదార్చాల్సింది పోయి లంచాలు ఇవ్వాలని పీక్కు తినడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని పోస్టులు పెడుతున్నారు.